హ్యావ్ ఏ గ్రేట్ డే. ఏపీడిఎస్సి టీజీటీ మ్యాథ్స్ 6వ తేదీ జరిగిన విషయం తెలిసిందే. అందులో మన ప్రీవియస్లో కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అప్పుడు మనకు వచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకొని చెప్పడం జరిగింది. బట్ ఎక్స్ప్లెనేషన్ అయితే లేదు అనమాట. ఇందులో మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈ డిఎస్సి ఎగ్జామ్లో అడిగినటువంటి ఈ కరెంట్ అఫైర్స్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటి ద్వారా ఈ క్వశ్చన్స్ నుంచి మళ్ళీ మీకు రిపీటెడ్గా అడిగే అవకాశం ఉంటుంది. ఇందులో మీకు లాస్ట్ 2024 నుంచి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. వాటితో పాటు మీకు ఎప్పటివరకు అడిగారంటే ఎగ్జామ్కు ఉన్నటువంటి ఒక 10 days ముందు కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తీసుకోవడం అయితే జరిగింది. మరి అయితే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం సాల్వ్ చేయాలంటే డైలీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదువుతారో వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. మరి డైలీ కరెంట్ అఫైర్స్ ఎవరైతే చదవలేదో మంత్లీ మ్యాగజైన్స్ అలాంటివన్నీ ఎవరైతే కనుక కవర్ చేసింటారో వాళ్ళు వచ్చేసి వీటన్నిటిని ఒకసారి అయితే చూసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు ఇలాంటి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమి ఉంటాయి అనేది కూడా మనము గమనించాల్సి అయితే ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఈ ఏపీడిఎస్సి టీజీటీ మ్యాథ్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో, మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో 2 షిఫ్ట్లో కలిపి తీసుకున్నటువంటి క్వశ్చన్స్ ఇవి. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సపోజ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్స్ప్లెనేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఇందులో 2026 మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? 2026 సంవత్సరంలో మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? స్పోర్ట్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. కంపల్సరీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు 2026లో. సపోజ్ ఈ స్పోర్ట్స్ నుంచి అడిగేటువంటి క్వశ్చన్స్ ఏవి ఉంటాయంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్పోర్ట్స్ కానీ ఏదైనా సదస్సులు సమావేశాలు 2026 సంవత్సరంలో ఎక్కడ నిర్వహిస్తారు, 2025లో ఎక్కడ నిర్వహించారు, ఇవి కంపల్సరీ చూసుకోండి. అదేవిధంగా ఒక స్పోర్ట్స్ ప్లేయరు, ఆ స్పోర్ట్స్ ప్లేయరు ఏ స్పోర్ట్స్కు చెందినవాడు అనేది కూడా కంపల్సరీ అడుగుతాడు. రీసెంట్గా జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచెస్ కూడా చూడండి. అందులో విన్నర్ ఎవరు, విన్నర్ యొక్క ప్రైజ్ మనీ ఎంత, అదేవిధంగా రన్నర్ ఎవరు, ఫస్ట్ టాప్ 4 places ఉన్నటువంటి వాళ్ళకి ప్రైజ్ మనీ ఎంత, ఆరెంజ్ క్యాప్ ఎవరు, పర్పుల్ క్యాప్ ఎవరు, ఆరెంజ్ క్యాప్ ఎవరికి ఇస్తారు, పర్పుల్ క్యాప్ ఎవరికి ఇస్తారు, ఇలాంటివన్నీ కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ మనం క్వశ్చన్లోకి వచ్చినట్టయితే 2026 మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ నిర్వహిస్తున్నారంటే ఇది 16th ఎడిషన్ మెన్స్ హాకీ వరల్డ్ కప్ అనమాట. ఇది 2026 సంవత్సరంలో 2 దేశాలు కలిసి నిర్వహించడం జరిగింది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డామ్లో, అదేవిధంగా బెల్జియంలోని బ్రసెల్స్లో ఇక్కడ 2026 సంవత్సరంలో 16th ఎడిషన్ అనేది నిర్వహిస్తున్నారనమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా 2024-25 సంవత్సరం రంజీ ట్రోఫీ విజేత ఎవరు? ఇది కూడా స్పోర్ట్స్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. 2024-2025 సంవత్సరానికి సంబంధించి రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి విదర్భ అండ్ కేరళ మధ్య జరిగింది. విదర్భ అండ్ కేరళ మధ్యలో. ఇందులో వచ్చేసి విదర్భ విన్నర్ అయిపోయింది అనమాట. సో 2024-2025 రంజీ ట్రోఫీ విజేత ఎవరంటే విదర్భ ఫైనల్ మ్యాచ్లో కేరళపై విజయం సాధించింది. విన్నర్ ఎవరంటే విదర్భ, రన్నర్ ఎవరంటే కేరళ. అదేవిధంగా విన్నర్ ఆఫ్ కబడ్డీ ఛాంపియన్షిప్ అడగడం జరిగింది. ఇందులో కూడా మనకు ఇండియా అండ్ ఇంగ్లాండ్ ఈ రెండింటి మీద మనకు ఫైనల్ మ్యాచ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో విన్నర్ వచ్చేసి ఇండియా, రన్నర్ వచ్చేసి ఇంగ్లాండ్ అనమాట. అదేవిధంగా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎక్కడ ఉంది? చాలా బేసిక్ క్వశ్చన్, చాలా బేసిక్ అండ్ జీకే క్వశ్చన్. ఇందులో మనకి ఇచ్చినటువంటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇందాక చెప్పుకున్నటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇందులో మనకు జీకే సంబంధించి క్వశ్చన్ చూడండి ఒకసారి. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉంది. అదేవిధంగా డైనమైట్ను కనుగొన్న వారు ఎవరు? ఇది కూడా జీకే క్వశ్చన్. ఆల్ఫ్రెడ్ నోబెల్. డైనమైట్ను కనుగొన్న వ్యక్తి ఎవరంటే ఆల్ఫ్రెడ్ నోబెల్. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట ప్రారంభించింది ఎక్కడ? ఏ రాష్ట్రము మొట్టమొదట ప్రారంభించింది అని అడిగాడు అనమాట. మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట ప్రారంభించిన రాష్ట్రం ఏదంటే తమిళనాడు. సో ఇవి రిపీటెడ్గా అడగాల్సినటువంటి క్వశ్చన్స్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి. ఇందులో S-400 అనే మిస్సైల్ భారతదేశము ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంది? సో S-400 అనే మిస్సైల్ రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం అయితే జరిగింది. ట్రిజం ఫుల్ ఫామ్ ఏంటి? కంపల్సరీ మనం ఫుల్ ఫామ్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం కంపల్సరీ ఉంది.
అంటే మనకు ఫుల్ ఫామ్స్ అన్ని దాదాపు ఒక 30 to 40 వరకు మీరు మెయిన్ ఏదైతే ఉంటాయో వీటికి సంబంధించి ఫుల్ ఫామ్స్ అయితే తెలుసుకోవాల్సి అయితే అవసరం అయితే ఉంటుంది అనమాట. సో ట్రిజమ్ ఫుల్ ఫామ్ ఏముంటుందంటే ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. దీనికి దగ్గరలో ఉన్నటువంటి రిలేటెడ్ ఆప్షన్సే మనకి ఇచ్చాడు, కానీ మనము దీన్ని మనం పర్ఫెక్ట్గా ఫస్ట్ ట్రైనింగ్ అని ఉంటుంది నెక్స్ట్ ఆప్షన్లో కూడా. సో మనం దాన్ని గుర్తించాలి సరిగ్గా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ట్రైనింగ్ ఆఫ్ రూరల్ యూత్ ఆఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అర్థం ఏమొస్తుంది చెప్పండి? రూరల్ యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ట్రైనింగ్ ఇవ్వడం అనేది వీటి యొక్క ట్రిజమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్విట్ ఇండియాకి మరొక పేరు ఏంటంటే జీకే క్వశ్చన్, ఆగస్టు ప్రకటన. అదేవిధంగా కేరళ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందినది? కేరళ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయిన నౌక ఏ దేశానికి చెందినది అని అడిగాడు. ఇది కూడా ఎగ్జామ్కు సంబంధించి ఒక 10 days ముందు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇది. ఓకే, దీన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది. సో ఇది ఏ దేశానికి చెందిందంటే ఆ నౌక వచ్చేసి లైబీరియా దేశానికి చెందింది. దాని యొక్క పేరు వచ్చేసి మనకి ఎంఎస్సి ఎల్సా 3. కేరళ ప్రాంతంలో ఇటీవల మునిగిపోయిన నౌక పేరు వచ్చేసి ఎంఎస్సి ఎల్సా 3. ఏ దేశానికి చెందినదంటే లైబీరియా దేశానికి చెందినది. అదేవిధంగా 2025వ సంవత్సరంలో G20 సమావేశం ఎక్కడ జరిగింది? 2025వ సంవత్సరంలో G20 సమావేశం ఎక్కడ జరిగింది అని అడిగాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ లో 2025 సంవత్సరం జరిగింది. ఒకవేళ 2026 సంవత్సరం అడగచ్చు. 2026 సంవత్సరము కనీసం ఒక డిఎస్సి, నెక్స్ట్ జరగబోయే డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ ప్రతి వాటికి ఉంది. హెచ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ప్రతి ఒక్క పేపర్లోనూ మనకు జీకే కరెంట్ అఫైర్స్ ఉంది. కాబట్టి 2026 సంవత్సరంలో G20 సమావేశము ఎక్కడ జరగబోతుందంటే 2026 సంవత్సరంలో అమెరికాలోని వాషింగ్టన్లో G20 సమావేశం 2026లో జరగబోతుంది. అదేవిధంగా భారతదేశంలో ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందిస్తున్న రైలు ఏది? ఓకే, భారతదేశంలో ప్రయాణికులకు మంచి ఆహారాన్ని అందిస్తున్న రైలు ఏది అంటే రాజధాని ఎక్స్ప్రెస్. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అన్నమాట, రాజధాని ఎక్స్ప్రెస్. దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. ఇది part 1గా తీసుకోవడం జరుగుతుంది. part 2 వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి, వాటి గురించి చూడొచ్చు.